హైదరాబాద్ పాతబస్తీలోని ఇరుకు సందుల మధ్య ఉన్న ఆ పాత భవనం పేరు అన్నపూర్ణ నిలయం. అది కేవలం ఒక హోటల్ కాదు, నగరంలోని భోజన ప్రియులకు అదొక దేవాలయం లాంటిది. 50 ఏళ్ల క్రితం సిద్ధార్థ్ తాతగారు స్థాపించిన ఆ హోటల్లో అడుగుపెడితే చాలు, గాలిలో తేలియాడే సుగంధ ద్రవ్యాల వాసన మనసును లాగేస్తుంది. ఆ వాసన వెనుక, ఆ రుచి వెనుక దాగిన అసలు రహస్యం ఒకే ఒక్క మనిషి, నారాయణ మాస్టర్. సిద్ధార్థ్ తాతగారు దగ్గర 10ఏళ్ల వయసులో గిన్నెలు కడగడానికి చేరి, ఆయన దగ్గరే వంటలోని మెలకువలన్నీ నేర్చుకుని ఇప్పుడు ఆ హోటల్కు ప్రాణంగా మారిన వృద్ధుడు. ఆయనకు కొలతలు తెలియవు, గ్రాములు మిల్లీలీటర్లు అసలే అర్థంకావు. చేతికి ఉన్న స్పర్శ, ముక్కుకున్న ఘ్రాణశక్తి, మనసులోని ప్రేమే ఆయన కొలమానాలు. రాగి పాత్రలు, నిప్పుల పొయ్యిమీదే ఆయన వంటలన్నీ సాగుతాయి. కాని కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. తాతగారి మరణం తర్వాత భారం సిద్ధార్థ్ మీద పడింది. సిద్ధార్థ్ ఫ్రాన్స్లోని ప్రఖ్యాత లీ కార్డన్ బ్లూ ఇన్స్టిట్యూట్లో క్యులినరీ ఆర్ట్స్ చదువుకుని మాలిక్యులర్ గ్యాస్ట్రానమీలో గోల్డ్ మెడల్ సాధించిన కుర్రాడు. 6 ఏళ్ల తర్వాత ఇండియాకు తిరిగి వచ్చిన సిద్ధార్థ్ తన తాతగారి పాత హోటల్ను కార్పొరేట్ స్థాయిలో ఆధునీకరించాలనే అహంకారంతో, అతి విశ్వాసంతో అడుగుపెట్టాడు. కొలతలకు, అనుభవానికి మధ్య పోరాటం. సిద్ధార్థ్ రాగానే వంటగది రూపురేఖలు మారిపోయాయి. పాత రాగిడేగిసాలు, ఇత్తడి గిన్నెల స్థానంలో స్టెయిన్లెస్ స్టీల్ నాన్ స్టిక్ ప్యాన్లు వచ్చాయి. పొయ్యిల బదులు ఇండక్షన్ స్టవ్వులు, ఎలక్ట్రిక్ అవన్లు దర్శనమిచ్చాయి. వంటగది ఒక లాబొరేటరీలా మారిపోయింది. ప్రతిదానికి థర్మామీటర్లు, టైమర్లు వచ్చాయి. నారాయణ మాస్టర్ ఒక మూలన నిలబడి ఇదంతా మౌనంగా చూస్తున్నారు. ఆయన కళ్లలో ఏదో తెలియని బాధ. ఒకరోజు ఉదయం నారాయణ మాస్టర్ పాత పద్ధతిలో పులావ్ కోసం మసాలా నూరుతుండగా సిద్ధార్థ్ అక్కడికి వచ్చాడు. మాస్టర్గారు, ఇంకీ రోకలి బండలు, రుబ్బురోళ్లు పక్కన పెట్టండి. నేను జర్మనీ నుండి బ్లెండర్ తెప్పించాను. 2 నిమిషాల్లో పేస్ట్ అయిపోతుంది. అయినా మీరెప్పుడూ ఒకే కొలత వాడరు. ఇలా అయితే క్వాలిటీ కంట్రోల్ ఎలా ఉంటుంది అని వెటకారంగా అన్నాడు. నారాయణ మాస్టర్ చిరునవ్వు నవ్వి, సిద్ధుబాబూ, వంట అంటే కేవలం కెమిస్ట్రీ కాదు. అది ఉప్పు నిప్పులతో మనమాడే ఒక భావోద్వేగపు ఆట. మెషీన్ మనకు సమయాన్ని ఆదా చేస్తుంది, కాని అందులో ప్రాణముండదు. రుచి అనేది చేతిలో ఉంటుంది, యంత్రాల్లో కాదు బాబూ అన్నాడు నెమ్మదిగా. నాన్సెన్స్ అని సిద్ధార్థ్ కోపంగా అన్నాడు. వంట అనేది పక్కా సైన్స్. టెంపరేచర్, టైమింగ్, ప్రిపోర్షన్స్ కరెక్ట్గా ఉంటే రుచి దానంతట అదే వస్తుంది. మీరు ఎమోషన్స్, ప్రేమ లాంటి పాతకాలపు డైలాగులాపి నేను చెప్పినట్లు నా రెసిపీ ఫాలో అవ్వండి అన్నాడు. ఆ రోజు నుండి వంటగది రెండుగా విడిపోయింది. సిద్ధార్థ్ తన ఆధునిక పద్ధతులతో వంట చేస్తుంటే, నారాయణ మాస్టర్ ఒక మూలన తన పాత రాగి పాత్రలతో సంప్రదాయ పద్ధతిలో వంట చేసేవారు. సిద్ధార్థ్ వంటలు చూడటానికి అద్భుతంగా ఉండేవి, ఆర్ట్ పీస్లా ఉండేవి. కాని పాత కస్టమర్లు మాత్రం నారాయణ మాస్టర్ చేసిన వంటకే ఓటు వేసేవారు. ఇది సిద్ధార్థ్ అహంకారాన్ని మరింత దెబ్బతినిచ్చింది. వీళ్లకసలు క్లాస్ ఫుడ్ రుచి తెలియదు అని తనలో తానే గొనుక్కునేవాడు. ఒక శనివారం సాయంత్రం హోటల్కు ఒక అనూహ్యమైన అతిథి వచ్చారు. ఆయన పేరు విశ్వనాథ్. దేశంలోనే అత్యంత ప్రసిద్ధ ఫుడ్ క్రిటిక్. ఆయన రివ్యూ రాస్తే ఏ హోటలైనా రాత్రికి రాత్రే స్టార్ హోటల్ అయిపోతుంది. ఆయన పెదవి విరిస్తే ఎంతటి హోటలైనా మూతపడాల్సిందే. ఆయన సిద్ధార్థ తాతగారికి పాత స్నేహితుడు కూడా. సిద్ధార్థకు ఇదొక గొప్ప అవకాశం. తన ప్రతిభను, తన మోడర్న్ కుకింగ్ స్టైల్ను నిరూపించుకోవడానికి ఇదే సరైన సమయమనుకున్నాడు. విశ్వనాథ్ గారు వారి హోటల్ సిగ్నేచర్ డిష్ అయిన అన్నపూర్ణ స్పెషల్ మటన్ రోగన్ జోష్ ఆర్డర్ చేశారు. నారాయణ మాస్టర్ ఆ వంటకం చేయడానికి సిద్ధమవుతున్నారు. కాని సిద్ధార్థ్ ఆయన్ను ఆపారు. మాస్టర్గారు, ఈరోజు ఈ డిష్ నేను చేస్తాను. ఇది నా ఫ్యూచర్కు సంబంధించిన విషయం. దయచేసి మీరు పక్కకు తప్పుకోండి అని కరాఖండిగా చెప్పాడు. నారాయణ మాస్టర్ ఏమీ మాట్లాడకుండా ఒక అడుగు వెనక్కు వేశాడు. సిద్ధార్థ్ తన మేధస్సునంతా ఉపయోగించాడు. మటన్ను సూవిడ్ పద్ధతిలో ఖచ్చితమైన ఉష్ణోగ్రత వద్ద ఉడకబెట్టాడు. మసాలాలను డీకన్స్ట్రక్ట్ చేసి ఒకవైపు ఫోమ్లాగా, మరోవైపు జెల్లాగా మార్చాడు. ఒక పెద్ద తెల్లటి ప్లేట్లో ఎంతో అందంగా, ఒక ఆధునిక చిత్రలేఖనంలా ఆ వంటకాన్ని అలంకరించి విశ్వనాథ్ గారి ముందు ఉంచాడు. విశ్వనాథ్ గారు ఆ ప్లేట్ వైపు వింతగా చూశారు. ఒక చిన్న ముక్క మునోట్లో పట్టుకున్నారు. 2 సార్లు నమిలారు. ఆయన ముఖంలో ఎలాంటి భావమూ లేదు. నీళ్లు తాగి టిష్యూతో నోరు తుడుచుకుని సిద్ధార్థ్ వైపు చూశారు. సిద్ధార్థ్, నీ చదువుకి, నీ ప్రెజెంటేషన్కి 100 మార్కులు వేయచ్చు. టెక్నిక్లో నువ్వు పర్ఫెక్ట్. కానీ ఆయన కాస్త ఆగి, కాని ఇందులో ప్రాణం లేదు నాయనా.
ఇది కేవలం ఒక ప్రయోగశాలలో చేసిన రసాయన సమ్మేళనంలా ఉంది. ఉప్పు కరెక్టుగానే ఉంది, కారం కరెక్టుగానే ఉంది, కాని ఆ రెండూ కలిస్తే పుట్టే ఆత్మ మిస్ అయింది. మీ తాతగారి వంటలో ఉన్న ఆ వెచ్చదనం, ఆ ఆప్యాయత ఇందులో సున్నా. ఐఎమ్ సారీ నాయనా, ఇది అద్భుతమైన కళాఖండం కావచ్చు, కాని మంచి భోజనం మాత్రం కాదు అని నిర్మోహమాటంగా చెప్పేశారు. సిద్ధార్థ్ గుండె ఆగిపోయినంత పనయింది. అతని కాళ్ల కింద భూమి కంపించినట్లనిపించింది. ప్రపంచస్థాయి ఇన్స్టిట్యూట్లో తను నేర్చుకున్న విద్య అంతా ఆ క్షణంలో బూడిదలో పోసిన పన్నీర్లా అనిపించింది. అహంకారం ముక్కలైపోయింది. అవమానంతో అతని కళ్లలో నీళ్లు తిరిగాయి. ఏమీ మాట్లాడలేక అక్కడే శిలలా నిలబడిపోయాడు. అక్కడే నిలబడి ఇదంతా చూస్తున్న నారాయణ మాస్టర్ నెమ్మదిగా ముందుకు వచ్చారు. విశ్వనాథ్ గారు, కుర్రాడు కొత్త ఉత్సాహంలో ఏదో ప్రయోగం చేశాడు. 5 నిమిషాలు సమయమివ్వండి, మీకు మీ పాత జ్ఞాపకాన్ని మీకు తిరిగి ఇస్తాను అంటూ వంటగది వైపు నడిచారు. సిద్ధార్థకు ఏం చెయ్యాలో పాలుపోలేదు. అతను నెమ్మదిగా మాస్టర్ వెనక వంటగదిలోకి వెళ్లాడు. నారాయణ మాస్టర్ ఎలాంటి హడావిడి లేకుండా ఒక పాత రాగి పాత్రను నిప్పుల పొయ్యిమీద పెట్టారు. 100ల సార్లు వాడటం వల్ల ఆ పాత్ర అడుగుభాగం నల్లగా మారినా లోపల మాత్రం స్వచ్ఛంగా ఉంది. ఆయన ఏ కొలతలూ తీసుకోలేదు. చేతికి కాస్త నెయ్యి వేశారు. అందులో దాల్చిన చెక్క, లవంగాలు వెయ్యగానే వంటగదంతా ఒక మధురమైన సువాసనతో నిండిపోయింది. ఆ తర్వాత సిద్ధార్థ్ ముందుగా కట్ చేసి పెట్టుకున్న మటన్ ముక్కలను అందులో వేశారు. తన వేళ్ల కొలతతో చిటికెడు రాతి ఉప్పు చల్లారు. కారం, పసుపు వేసి ఆ గరిటతో తిప్పుతుంటే ఆ నిప్పుల సెగకు రాగిపాత్ర వేడెక్కి అందులోంచి వస్తున్న ఛాయ్ అనే శబ్దం ఒక అద్భుతమైన సంగీతంలా వినిపించింది. కేవలం 10 నిమిషాలు. ఎలాంటి ఆధునిక యంత్రాలు లేవు, థర్మామీటర్లు లేవు. కేవలం ఆ వృద్ధుడి చేతి స్పర్శ, నిప్పుల వేడి, మట్టి పాత్రల అనుబంధం. ఆ మటన్ కూరను ఒక చిన్న మట్టి ప్రమిదలాంటి గిన్నెలో వేసి పైన కొద్దిగా కొత్తిమీర చల్లి విశ్వనాథ్ గారి దగ్గరకు పంపించారు. విశ్వనాథ్ గారు ఆ వాసన పీల్స్తూనే కళ్ళు మూసుకున్నారు. ఒక ముక్క తిన్న వెంటనే ఆయన ముఖంలో ఒక ఆనందపు వెలుగు, కళ్లలో సన్నటి నీటి పొర. అద్భుతం నారాయణ, అద్భుతం. ఇన్నేళ్లైనా నీ చేతి మహిమ తగ్గలేదు. మీ పాత బాస్ను మళ్లీ బతికించావు. ఈ రుచి కోసం నేను 100 కిలోమీటర్లు ప్రయాణించైనా వస్తాను అని మనస్ఫూర్తిగా ప్రశంసించారు. ఆ రోజు రాత్రి ఆ హోటల్లో అందరూ సంతోషంగా ఉన్నారు, ఒక్క సిద్ధార్థ తప్ప. రాత్రి 11 గంటలు. కస్టమర్లంతా వెళ్లిపోయారు. హోటల్ తలుపులు మూసేశారు. వంటగదిలో లైట్లు ఆర్పేసి, పొయ్యిలన్నీ కట్టేసి నారాయణ మాస్టర్ తన పాత బత్తల సంచి తగిలించుకుని బయటకు వెళ్లడానికి సిద్ధమయ్యారు. చీకటిగా ఉన్న ఆ వంటగదిలో ఒక మూలన కూర్చున్న సిద్ధార్థ్ లేచి నిలబడ్డాడు. అతని ముఖంలో ఇప్పుడు అహంకారం లేదు, కేవలం ఒక విద్యార్థికి ఉండాల్సిన వినయం, పశ్చాత్తాపం మాత్రమే ఉన్నాయి. మాస్టర్ అని పిలిచాడు సిద్ధార్థ్, గొంతు వణుకుతుండగా. నారాయణ మాస్టర్ వెనక్కు తిరిగారు. సిద్ధార్థ్ వేగంగా వచ్చి ఆ వృద్ధుడి పాదాలపై పడ్డాడు. కన్నీళ్లు ఆపుకోలేక ఏడ్చేశాడు. నన్ను క్షమించండి మాస్టర్, నన్ను క్షమించండి. నేను చదువుకున్న సైన్స్ గొప్పది అనుకున్నాను, కాని వంటలో సైన్స్ కంటే ఎమోషన్ గొప్పదని, టెక్నాలజీ కంటే టచ్ గొప్పదని ఈరోజు అర్థమయింది. ఒక వంటకాన్ని కేవలం నాలుకకు మాత్రమే కాకుండా మనసుకు హత్తుకునేలా ఎలా చెయ్యాలో నాకు తెలియదు. నా సర్టిఫికేట్లన్నీ మీ అనుభవం ముందు పనికిరావు అన్నాడు పశ్చాత్తాపంతో. నారాయణ మాస్టర్ కళ్లలో కూడా నీళ్లు తిరిగాయి. ఆయన వంగి సిద్ధార్థ్ భుజాలు పట్టుకుని పైకి లేపారు. తన చేతులతో సిద్ధార్థ్ కన్నీళ్లు తుడిచారు. బాధపడకు నాయనా, తప్పు తెలుసుకోవడం కూడా గొప్ప విద్యే. నువ్వు చదువుకున్న చదువు తప్పు కాదు సిద్ధు, అది చాలా అవసరం. కాని వంట అనేది ఒక ప్రాణంలాంటిది. ఉప్పు, నిప్పు ఈ రెండూ సరైన పాళ్లలో కలిసినప్పుడే వంటకానికి ఆత్మ వస్తుంది. మెషీన్ మనకు సులభంగా పనిచేసి పెడుతుంది, కాని మనిషి చేతి నుండి వచ్చే ప్రేమను అది భర్తీ చేయలేదు. మీ తాతగారు నాకు నేర్పింది ఇదే అన్నారు ఆప్యాయంగా. సిద్ధార్థ్ ఆయన చేతులను గట్టిగా పట్టుకున్నాడు. నాకు నేర్పిస్తారా మాస్టర్? నాలో ఉన్న ఈ అహంకారాన్ని తీసేసి నిజమైన వంట ఎలా చెయ్యాలో, అందులో ప్రాణం ఎలా పోయాలో నేర్పిస్తారా అని అడిగాడు ఒక చిన్న పిల్లాడిలా. నారాయణ మాస్టర్ ముఖంలో గొప్ప ప్రశాంతత కనిపించింది. ఆయన సిద్ధార్థును ఆలింగనం చేసుకున్నారు. తప్పకుండా బాబూ, నీ కొత్త టెక్నాలజీకి నా పాత అనుభవాన్ని జోడిద్దాం. అప్పుడు మన అన్నపూర్ణా నిలయం దేశంలోనే కాదు, ప్రపంచంలోనే గొప్ప హోటల్ అవుతుంది అని నవ్వారు. మరుసటి రోజు ఉదయం సూర్యోదయం అవుతుండగా వంటగదిలో ఒక కొత్త దృశ్యం. స్టెయిన్లెస్ స్టీల్ టేబుల్ మీద సిద్ధార్థ్ కూరగాయలు కట్ చేస్తుంటే పక్కనే నిప్పుల పొయ్యిమీద నారాయణ మాస్టర్ రాగిపాత్రలో నూనె వేడి చేస్తున్నారు. ఇద్దరి మధ్య ఎలాంటి అడ్డుగోడలు లేవు. అక్కడ అహంకారం ఓడిపోయి నమ్రత గెలిచింది.
పాత కొత్తల కలయికతో ఆ వంటగదిలోంచి ఒక సరికొత్త అద్భుతమైన సువాసన బయటకు వస్తోంది. అది కేవలం వంటల సువాసన కాదు, గురుశిష్యుల మధ్య చిగురించిన ఒక ఆత్మీయ బంధపు సువాసన. మీకు ఈ కథ నచ్చిందా? ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మర్చిపోకండి. మరిన్ని ప్రేరణాత్మక కథల కోసం మా ఛానల్తో కొనసాగండి. ఇంతవరకు మాతో ఉన్నందుకు ధన్యవాదాలు. కొత్త ఆలోచనలు, కొత్త పాఠాలతో వచ్చే కథలో కలుద్దాం. అంతవరకు ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి.